తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం పథకం దరఖాస్తులో వింత ఘటన చోటు చేసుకుంది. దేవుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు దాఖలు చేశారు. హన్మకొండ జిల్లా ముత్తారంలో ఈ ఘటన జరిగింది. ప్రజాపాలన ఆఖరి రోజున ముత్తారం గ్రామస్తుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుదారు పేరు శివుడు, భార్య పేరు పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో పేర్కొన్నారు సురేందర్ రెడ్డి. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్నారు సురేందర్ రెడ్డి శివుడి పేరుతో. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం పథకం దరఖాస్తుల్లో చోటు చేసుకున్న ఘటనను చూస్తూ ఉన్నాం. దేవుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు దాఖలు చేశారు ఒక వ్యక్తి. హన్మకొండ జిల్లా ముత్తారంలో ఈ ఘటన జరిగింది. ప్రజాపాలన ఆఖరి రోజున ముత్తారం గ్రామస్తుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. ఆఖరికి ఫోటో కూడా శివుడిదే పెట్టాడు. దరఖాస్తుదారు పేరు శివుడు, భార్య పేరు పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో పేర్కొన్నారు సురేందర్ రెడ్డి. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్నారు సురేందర్ రెడ్డి. దీనిపై అధికారులు సంతకం కూడా చేశారు. రైట్, ఈ జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, ఏంటి ఘటన? అంత అధికారులు ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఉన్నారా? శివుడు ఫోటో కూడా పెట్టినా కూడా సంతకం వేసి స్టాంప్ ఎట్లా వేస్తారు? ఏనుగు రవీందర్ రెడ్డి ఏం చెప్తున్నారు? అప్లికేషన్ చేసినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారు? చక్రి, భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఒక విచిత్ర ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అంటే శివుని ఫోటో, శివుని భార్య పార్వతిగా, తర్వాత కుమారులు వినాయకుడు, కుమారస్వామిగా పేర్కొంటూ ఒక దరఖాస్తు అయితే ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి వేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తా ఉన్నది. అయితే దీని వెనుక ఈ వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో ఒక క్రియాశీలక కార్యకర్త. వాళ్ళ భార్య కూడా ఈ హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఇతను కూడా టీఆర్ఎస్ రైతు విభాగంలో కీలకంగా ఉన్నారు. తను ఒక ప్రచారాన్ని కోరుకునేందుకు ఒక సంచలనాన్ని సృష్టించేందుకే చేశారని చెప్పేసి అధికారులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే దీని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయని చెప్పేసి ముత్తారం గ్రామస్తులు అంటా ఉన్నారు. ఆ కారణాలు ఏంటంటే, ముత్తారం గ్రామంలో ఒక కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఆ శివాలయం పునరుద్ధరణను నోచుకోవడం లేదు, ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను కూడా ఈ గ్రామ వాస్తవ్యున్నే నన్ను పట్టించుకోండి అని చెప్పడం కోసం ఒక వింత నిరసనను వ్యంగ్యంగా తెలపడం కోసం తన ఉద్దేశం అని చెప్పేసి సురేందర్ రెడ్డి చెప్తున్నారని చెప్పి గ్రామస్తులు అంటా ఉన్నారు. చక్రి, అయితే ఏదేమైనా ఆ దేవాలయ పునరుద్ధరణ కోసం గుర్తించండి అని చెప్పేసి శివుడు చక్రి ఆయన ప్రచారం కోసం చేసి ఉండొచ్చు, లేదా శివుడి టెంపుల్ ని అభివృద్ధి చేయమని చెప్పి ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ సంతకాలు, స్టాంపులు ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారు? చక్రి, విషయం ఏంటంటే, ఆ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులకు నిన్న చివరి తేదీ. ఆ గ్రామంలో తన ఒక క్రియాశీలక నాయకునిగా ఉన్నాడు కాబట్టి చివరి నిమిషంలో దానిని అక్కడి వాలంటీర్ల సాయంతో, అధికారులు కాకుండా వాలంటీర్లు ఈ దరఖాస్తులను తీసుకున్నారు. అక్కడ ఉన్న లోకల్ వాలంటీర్లుగా ఉంటూ ఆ దరఖాస్తులను కౌంటర్లలో తీసుకున్నారు. అయితే ఇది గ్రామంలో చేయకుండా మండలంలో పెట్టిన కౌంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అందులోకి ఇచ్చారు చివరి నిమిషంలో అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. చక్రి, రైట్, ఏంటి దీని మీద ఏమన్నా చర్యలు ఉండబోతున్నాయా, లేదంటే సరే అంటే దేవుడి కోసం చేశాడు కాబట్టి వదిలిపెట్టబోతున్నారా? అంటే దేవాలయ పునరుద్ధరణ కోసం నేను నిరసన తెలిపేందుకే చేశానని చెప్పేసి వెంకట సురేందర్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని అవహేళన చేసే విధంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఒకవైపు కోరుతా ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే కనీసం దాన్ని వినతి పత్రం రూపంలో ఇవ్వాలి, కానీ ఇలా ఒక పథకాన్ని అపహాస్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటే భాస్కర్, చర్యలు తీసుకోవాల్సి వస్తే అది ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అతని మీద తీసుకోవాలి, అప్లికేషన్ సంతకం చేసి స్టాంప్ వేసిన వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. అంటే దీనికి సంబంధించి అధికారులు ప్రాథమికంగా ఒక దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, ఇది జరగడానికి ఎవరు సహకారమైన ఉందా, లేదంటే తనే బలవంతంగా తను రహస్యంగా అందులో చొప్పించాడు అనే విధంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్. ఏదేమైనా ప్రచారం కోసం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పాత శివాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక నిరసనగా కావచ్చు, ఒక అప్లికేషన్ అయితే పెట్టారు. భీమదేవరపల్లి మండలానికి ముత్తారంపల్లి వాసి ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే దీని మీద స్టాంప్ వేసి సంతకాలు చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఫామ్ని ఆ మాత్రం చూడకుండా సంతకాలు ఎలా జరిగాయి అనేది కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అభయహస్తం పథకం. దీనికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించింది. మళ్ళీ 4 నెలల తర్వాత కానీ దరఖాస్తులను ఆహ్వానించే పరిస్థితి లేకపోవడంతో నిన్న ఆఖరి రోజు కావడంతో దరఖాస్తుల విలువ వచ్చింది. దీంట్లో ఒక వింత ఘటన చోటు చేసుకున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు దాఖలు చేశారు. హనుమకొండ జిల్లా ముత్తారంలో ఈ ఘటన జరిగింది. ప్రజాపాలన ఆఖరి రోజున ముత్తారం గ్రామస్తుడు ఏనుగుడు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. వారి ఊర్లో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా అతను చెప్తున్నాడు. కాదు, ప్రచారం కోసం బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దరఖాస్తుదారు పేరు శివుడు, భార్య పేరు పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో పేర్కొన్నారు సురేందర్ రెడ్డి. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు బంధు, ఇందిరమ్మ ఇవన్నీ కూడా హామీలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చి వాటిని అమలు చేసేందుకు దరఖాస్తును స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తుల్లో చోటు చేసుకున్న ఒక విచిత్ర ఘటనగా దీన్ని చూడొచ్చు.